హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం 15,000 బడ్జెట్ నుంచి 10,000 బడ్జెట్ వరకు మంచి బెస్ట్ మొబైల్స్ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు మంచి మొబైల్ సజెషన్ అయితే ఇస్తాను. కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలో చెప్పిన ఏ మొబైల్ అయినా మీకు పర్చేస్ చేయాలి అనిపిస్తే దానికి సంబంధించిన రివ్యూస్ అనేవి చెక్ చేసి తర్వాత అయితే పర్చేస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే నా పేరు రాహుల్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ బడ్జెట్ కనుక ఎగ్జాక్ట్గా మీకు 11,000 అయితే ఈ మొబైల్ అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G అనమాట. ఇందులో మనకి 6.7 ఇంచ్ మనకి ఐపీఎస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఐపీఎస్ డిస్ప్లే గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ అలాగే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ 50 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 45 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది మీకు అరౌండ్ 11,500 అలా అయితే వస్తుంది. మీకు ఒక 500 కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్తో పర్చేస్ చేస్తే ఇది మీకు 11,000కే వస్తుంది. స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 11,000 11,500 అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ చూస్ చేసుకోండి. మీ బడ్జెట్ కానీ 12,000 ఉంటే ఈ మొబైల్ అయితే మీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి మీడియాటెక్ 7020 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ AI అయితే కెమెరా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 MP కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది మీకు అరౌండ్ ఫ్లిప్కార్ట్లో చూస్తే మనకి 13,000 వరకు అయితే దీని ప్రైస్ ఉంది. మీకు ఒక 1000 రూపీస్ మీకు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. దాన్ని అప్లై చేసుకుంటే ఇది మీకు 12,000కే వస్తుంది. దీన్ని అయితే మీరు 12,000లో ఒక బెటర్ ఆప్షన్ కింద అయితే చూసుకోవచ్చు. హెవీ గేమింగ్ కాకుండా నార్మల్ యూసేజ్కి అయితే మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు 12,000లో ఒక సామ్సంగ్ మొబైల్ కనుక చూస్తున్నట్లు ఉంటే మీకు ఈ మొబైల్స్ రెండు అయితే మీకు బాగా సూట్ అవుతాయి. ఈ రెండు మొబైల్స్ సేమ్. అవి ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ M16 అండ్ F16. ఇవి ఒక మొబైల్ వచ్చేసి మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక మొబైల్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి వీటి ఫీచర్స్ అయితే చూసేద్దాం. ఇది మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. మనకి 13 MP ఇందులో మనకి సెల్ఫీ కెమెరా అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది మీకు ఇలాంటి ఛార్జర్ అయితే మీకు ఇందులో బాక్స్లో అయితే రాదు. మీకు జస్ట్ కేబుల్ అయితే వస్తుంది. మీరు ఛార్జర్ సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి ఓకే నాకు సామ్సంగ్ ఫోనే కావాలి అనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే చూస్ చేసుకోండి. ఛార్జర్ అయితే బాక్స్లో రాదు. ఇది మీకు అరౌండ్ 12,000 రూపీస్లో అయితే దొరుకుతుంది. అంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి F16 ఉంటుంది. అమెజాన్లో వచ్చేసి మనకి M16 అయితే ఉంటుంది. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి అయితే చూసేయండి. ఇంకా మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే మీకు ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. అదొచ్చేసి మనకి IQ Z10X మొబైల్ అనమాట. ఇది మనకి Vivo T4X అనే మొబైల్ పేరుతో కూడా అయితే వస్తుంది. ఇది మనకి 6.7 ఇంచ్ FHD ప్లస్ IPS డిస్ప్లేతో అయితే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, IPS డిస్ప్లే. చాలా మొబైల్స్లో మనకు ఇప్పుడు చూసిన మొబైల్స్లో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మీరు కొంచెం డిస్ప్లే దగ్గర అయితే కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఇది నాకు ఏం పర్లేదు, నాకు ఏం కాన్ అనిపించదు అనుకుంటే మీరు దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి మీడియాటెక్ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 8 MP కెమెరా ఉంటుంది. ఇది మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ అలాగే 45 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఛార్జర్ మీకు బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది అరౌండ్ మీకు 13,500 అయితే ఉంది. మీకు ఒక 750 రూపీస్ అయితే మీకు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. మీకు అమెజాన్లో ఉంటుంది. ఇది మీరు ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఎగ్జాక్ట్గా మీ బడ్జెట్ 15,000 అయితే ఉన్నట్లయితే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇది వచ్చేసి Realme P3 మొబైల్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది. ఇందులో మనకి 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి మంచి ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. మనకి 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి బ్యాటరీ 6000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 45 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది మనకి బాక్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి ఇంకొక ఫీచర్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్. ఇందులో వచ్చేసి మనకి IP66 అండ్ 68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఇది కొంచెం వాటర్లో అయితే సర్వే అవ్వగలదు కానీ మీరు ఎక్కువగా నీటిలో అయితే ముంచకండి. దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి లాంచింగ్ మనం 15,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే ప్రజెంట్ ఉన్న డిమాండ్ బట్టి ఇది మనకి 16,000కి అయితే పెంచేశారనమాట.
ప్రజెంట్ మనకి కార్డ్ ఆఫర్స్ అయితే చాలా సార్లు వస్తూ పోతూ ఉన్నాయి. ఒకసారి మీరు పర్చేస్ చేసేటప్పుడు కార్డ్ ఆఫర్ ఉంటే పర్చేస్ చేయండి. లేదంటే ఈ మొబైల్ 16,000 కూడా వర్త్ మొబైల్ అని అయితే చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 15,000లో ఉన్న బెస్ట్ మొబైల్స్. ఈ మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే 20,000 అండ్ 25,000 మొబైల్స్ కోసం అయితే లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొచ్చేస్తా. అండ్ అలాగే ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ జై హింద్.